నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. సింగరేణిలో ఏం జరుగుతున్నది? బొగ్గు గనుల వేలంలో తెలంగాణకు నరేంద్ర మోడీ సర్కార్ ఎందుకు తెలంగాణకు అన్యాయం చేస్తున్నది? అట్లనే బొగ్గు గనుల శాఖ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు? ఈ అంశాలపై మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, ఎస్సీ మోర్చాకు సంబంధించి జాతీయ కార్యదర్శి, బొగ్గు గనులకు సంబంధించి రామగుండం ఏరియాలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి జర్నలిస్ట్ కూడా వారు కుమార్ గారు మనతున్నారు. కుమార్ గారు నమస్తే అండి. ఎందుకు నరేంద్ర మోడీ తెలంగాణ మీద ఇంత పగ పట్టినట్టుగా, కిషన్ రెడ్డి ఇంత పగబట్టినట్టుగా సింగరేణి కేటాయించినటువంటి బొగ్గు గనులను నామినేషన్ రూపంలో ఎందుకు వేలం వేస్తున్నట్టు? ఇది ఎట్లా చేస్తున్నారంటే, భారతీయ జనతా పార్టీని ఏ అవకాశం ఉన్నా కూడా కోల్ బెల్ట్ ప్రాంతంలో విష ప్రచారం చేయడానికి ఆ పార్టీ చేస్తున్నలో భాగంగా ఇది. ఎవరు చేస్తున్నారు? సింగరేణి నాశనం చేసింది ఎవరు? ఇప్పుడు అంతే సింగరేణి ఎవరు చేస్తున్నారు? ఏమైనా చేసిరు అంటే దానికి అసలు బొగ్గును మొత్తం నాశనం చేసింది, బొగ్గు ఇండస్ట్రీ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. సింగరేణిని మొత్తం బొందలగడ్డలుగా మార్చింది టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళ పాపము ఇప్పుడు కడిగితే కడిగిపోయేది కూడా కాదు. అంత అన్యాయం చేసిన పార్టీలు ఈరోజు అబ్బో మొత్తం బీజేపీ చేస్తాను ప్రచారం చేస్తున్నారు. సింగరేణి ప్రాంత కార్మికులు కానీ, సింగరేణి ప్రాంత ప్రజలు కానీ బ్రహ్మాండమైన చైతన్యవంతులు. ఇతర ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు అక్కడి వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి కానీ, అక్కడ ఉన్నటువంటి చైతన్యం కానీ వీళ్ళు అనుకుంటున్నారు, నమ్ముతున్నారు, మొత్తం మేము చెప్పిందంతా నమ్ముతున్నారు అంటే ఎవరు నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటున్నారు అంటే ఒక 2 నిమిషాలు మీకు ఆ విషయాలు చెప్తాను. అసలు ఈ దేశంలో మొత్తం బొగ్గు కుంభకోణాలకు పాల్పడిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఉన్న సందర్భంలో నామినేషన్ పద్ధతి మీద ఎవరికి అవసరం ఉంటే చిన్న స్లిప్ల మీద రాసిచ్చి బొగ్గు బ్లాకులను అలాట్ చేసిన ఘనత అది కాంగ్రెస్ పార్టీది. 1 కాదు 2 కాదు, 1,80,000 కోట్ల కుంభకోణాన్ని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది దేశం ప్రజలు ఇంకా మర్చిపోలే. ఆ చేయడం వల్లనే ప్రజలంతా కూడా తిరస్కరించి భారతీయ జనతా పార్టీకి 2014 అధికారం ఇచ్చారు. కోల్ బ్లాక్లు ఎవరు 121 కోల్ బ్లాక్లను కనీసం బొగ్గు ఎట్లా ఉంటుందో తెలియదు, కోల్ బ్లాక్ ఎన్ని రకాల బొగ్గు ఉంటుందో తెలియదు, ఏ రకంగా ఉత్పత్తి చేస్తారో తెలియదు, ఎన్ని రకాలుగా మైన్స్ ఉంటాయో తెలియదు. అటువంటి వాళ్ళకు కోల్ బ్లాక్స్ ఇచ్చేశారు. ఎవరు అడిగితే వారికి బ్లాక్స్ ఇస్తే అలాట్ అయిన ఆర్డర్ తీసుకొని బ్యాంకుల దగ్గర 100 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంటే బ్యాంకులు కూడా అది ఒక నమ్మకంగా వాళ్ళకు ఇచ్చేస్తారు. 100 కోట్ల తీసుకొని 10 నుంచి 20 దాకా ఉన్న బ్యాంకులను దివాలా తీశారు వీళ్ళ చర్యల వల్ల. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అది 121 బ్లాకులు చేస్తే అది సుప్రీంకోర్టులో అన్సర్ అయ్యర్ గారు మీకు తెలుసు, హోంశాఖ మంత్రి ఉంటుంది. వారు పార్లమెంటులో ఇది మొత్తం బయటపెట్టిన బండారం అంతా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చేసిన పెడితే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ఉన్న తర్వాత ఆ బ్లాకులన్నింటినీ కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది. 121 బ్లాకులను రద్దు చేసి కొన్ని సజెషన్ చేసింది దేశానికి. దీని ఒక బొగ్గు వేలంగా సంబంధించి కానీ, బొగ్గు ఉత్పత్తులు కానీ, మినరల్స్ ఏవి ఉన్నా కూడా ఒక పారదర్శకమైన పాలసీని తయారు చేయండి. పాలసీని తయారు చేసి మీరు రేపు అలాట్ చేయండి అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, జడ్జిమెంట్ ఇస్తే 2015లో నరేంద్ర మోడీ గారి సమక్షంలో పార్లమెంటులో బిల్లు పెట్టారు. ఆ బిల్లులో సోకాల్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అప్పుడు ఉన్నట్టు ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీలు ఉన్నారు. వీళ్ళంతా కూడా డిబేట్లో పార్టిసిపేట్ అయినారు, సలహాలు ఇచ్చారు, బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే అది జరిగిన తప్పును సవరణ చేసే ప్రయత్నం సుప్రీంకోర్టు, దాన్ని ఆమోదించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు. ఆ 121 బ్లాకులను ఈ దేశ అవసరాల కోసము, ఈ దేశానికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తులు ఇప్పుడున్న 8 రాష్ట్రాలతో పాటు సింగరేణి డిమాండ్కు సరిపడా ఉత్పత్తిని అందించలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో తప్పకుండా కొంత మనము ఉత్పత్తిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఈ బొగ్గు బ్లాకుల వేళ 121 బ్లాకులు ఇక్కడ అండర్లైన్. ఎందుకంటే చాలామంది ఏమంటారు ఎంత చేస్తారు, ఫస్ట్ ఆ 121 బొగ్గు బ్లాక్లే అది ఇది రాంగ్ ప్రచారం అవుతున్నది. అందుకే ఈ విషయం నేను 2 నిమిషాలు సమయం ఇప్పుడు వేరే వేసినంత పాత 121 బ్లాకులు కొత్తవి కాదు, వాటిలో ఇవి ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి చరిత్ర. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో దాదాపు 26 నుంచి 28 నియోజకవర్గాలు ఉంటాయి, పార్లమెంటరీస్ ఉంటాయి. మీకు తెలుసు ఆ విషయం. గోదావరి పరివాహక ప్రాంతంలో బొగ్గు గనులు విపరీతమైన తిరిగి ఉద్యమ స్ఫూర్తిగా తగిలింది. సకల జిల్లా సమ్మె మొట్టమొదటిసారి సింగరేణి కార్మికులు చేసిన విషయం మనందరూ కూడా తెలుసు, ఉద్యమకారులుగా మనందరూ కూడా తెలుసు. చేస్తే ఏమన్నాడు, అరే సింగరేణి బొందలగడ్డగా మార్చారా వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు,
మొత్తం ప్రైవేట్గా చేసిండ్రు. ఇక్కడ ఓపెన్ కాస్ట్లో తవ్వారు. నేను అధికారం రాగానే, మన తెలంగాణ రాగానే మనం 10 అండర్గ్రౌండ్ బొగ్గులను తవ్వుకుందాము. ఒక్కొక్క బొగ్గునికి 3,000 మంది యావరేజ్గా కార్మికులు అవసరం అవుతారు. 30,000 మందికి వెంటనే మనం రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. ప్రజలు నమ్మారు, ఓట్లు వేసారు. ఒకటి కాదు 2 సార్లు అధికారంలోకి ఇచ్చారు. దాని తర్వాత ఓపెన్ కాస్ట్లు తగ్గిస్తాడు అంతే, నేనే కూర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఈసారి 17 ఓపెన్ కాస్ట్లకు పర్మిషన్ తెచ్చిండు. ఫ్యాంక్ లైన్ గోదావరి గన్లో ఉన్నాడు, మొత్తం టౌన్ చుట్టంతా వచ్చేసింది ఆల్రెడీ. ఓపెన్ కాస్ట్ ఫ్యాంక్ లైన్ మొత్తం మెగా వచ్చేసి ఫ్యాంక్ లైన్ దాదాపు ఫ్యాంక్ లైన్ మోర్ దాకా ఇటు జనగాం దాకా మట్టి కుప్పల మీద గుట్టలు వచ్చి మీరు ఎప్పుడు వస్తే చూడొచ్చు. దీన్ని బొందలగడ్డలో మార్చింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో తాడిచెర్ల 1, తాడిచెర్ల 2ను క్యాప్టివ్ మైన్ కింద భూపాలపల్లికి సంబంధించిన కేటీకే కాకతీయ థర్మల్ కేంద్రానికి సంబంధించి క్యాప్టివ్ మైన్ సిస్టంలో ఆ మైన్స్ అలాట్ చేస్తే వాళ్ళు సింగరేణి, మేము పవర్ ఉత్పత్తిలో ఉన్నాం కాబట్టి సింగరేణి ఉత్పత్తిలో మేము బొగ్గు ఉత్పత్తిలో లేము కాబట్టి అనుభవం ఉన్న సింగరేణికి మీరు చేసి పెట్టండి, మీకు టన్నుకింత రాయల్టీ ఇస్తామని చెప్పని థర్మల్ స్టేషన్ జెన్కో వాళ్ళు చెప్పారు. ఆ జెన్కో వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు చేద్దామని అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆ ఒప్పందాన్ని రద్దు చేసి జిఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చింది. ఎప్పుడది? 2015లో. సింగరేణికి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి బొగ్గు అనేది తాడిచెర్ల 1, తాడిచెర్ల 2లను ప్రైవేటీకరణ చేసింది ఈ కేసీఆర్ కదా. అందులో డైరెక్టర్లు, ఇండైరెక్టర్లు ఎవరు ఉన్నారో అందరికి, దేశానికి అందరూ తెలుసు. వాళ్ళంతా ఎవరు పార్ట్నర్లు అనే విషయం తెలుసు. ఇది సింగరేణికి సంబంధించిన కాకపోయింటే తాడిచెర్ల 1, 2 సింగరేణి ఉన్నది, సింగరేణి నడుపుతుంటుంది. సింగరేణికి జెన్కోకు మధ్య ఒప్పందం, అది కోల్ లింకేజ్. ఈయన ఉత్పత్తి చేసిన కోల్ వాళ్ళకి ఇవ్వాలి మనము, పవర్ అవసరం కాబట్టి. ఇది అయిపోయిందా? దాని తర్వాత ఇక్కడ సంబంధించిన బొగ్గులకు సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ, లేదా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ స్లోగన్ ముంగడి తీసుకొచ్చేస్తారు. సరే తప్పు లేదు, రాజకీయ పార్టీ ఏమైనా చెప్పుకొని తప్పు లేదు. శ్రీరాంపూర్లో సింగరేణి కార్మిక ఎన్నికలు అయినప్పుడు అక్కడ మొత్తం ముఖ్యమంత్రి హోదాలు, ఏదో రాజకీయ నాయకుని హోదాలు రాలే, ముఖ్యమంత్రి హోదాలు వచ్చి అన్ని అండర్గ్రౌండ్ బొగ్గులకు శంకుస్థాపన చేశారు. ఒకటే దగ్గర స్టేజ్ దగ్గర శిలాపలకలు ఇప్పుడు అక్కడ అట్లనే ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క అండర్గ్రౌండ్ బొగ్గు మనకి తీయలేదు. పైగా 22 అండర్గ్రౌండ్ బొగ్గులు మూతవేసకు గురైనాయి కేసీఆర్ వచ్చినాక. కేసీఆర్ గారు అడుగుపెట్టేది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యేసప్పటికీ ఉన్న సంఖ్య 68,000 కార్మికులు, అక్షరాల 68,000 కార్మికులు సింగరేణిలో ఉండేది. ఈయన దిగిపోయే సమయానికి, ప్రజలు చీత్కరించినాక దిగిపోయే సమయానికి సంఖ్య 38,000. 30,000 తగ్గిపోయారు. 30,000 మంది కార్మికులు తగ్గిపోయినారు. ఎవరు విధ్వంసం చేసినట్టు? 30,000 పెంచుతా అన్నాడు ముందేమో. 30,000 పెంచుతా అన్నాడు, 38,000 తగ్గించారు. ఓపెన్ కాస్ట్లను పెంచాడు. సింగరేణిని కాపాడుతా అని చెప్పని ఇంకోవైపు పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. ఎవరు దీనికి బారకులు? 100% టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ సింగరేణి మొత్తం వల్లకాడి చేసింది, కార్మికులను మొత్తం ప్రొవైడ్ చేసింది. కేటీఆర్ ఒక ట్వీట్ చేశాడు, ఒక మాట ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, కాంగ్రెస్కి 8, బీజేపీకి 8, జాతీయ పార్టీలకు 16 మంది ఎంపీలను ఇస్తే మీరు చేసిన ఘనకార్యం మీద తెలంగాణను అన్యాయం చేస్తున్నది 2 పార్టీలు కలిపినటువంటి మాట. నిన్ను ఎందుకు తీసేసినావు ఫస్ట్ ఆలోచించి. ఈ విధ్వంసం చేసినందుకే నీకు అక్కడ దిక్కు లేకుండా చేసి పడేసాను. కార్మికులంతా కూడా తిరగబడ్డారు, కోల్బెల్ట్ ప్రాంతంలో అందరూ కూడా తిరగబడి, ప్రజలంతా తిరగబడడం వల్ల నీకు అక్కడ ప్రాతినిధ్యం దక్కలేదు కదా. అది నువ్వు సమీక్షించుకో ఫస్ట్. ఇది ఎందుకు చేసిండ్రు అనేది నీకు ఇప్పుడు నేను నెక్స్ట్ వివరిస్తా. ఇది అయిపోయింది. సింగరేణి మొత్తం చాకచక్యంగా తాడిచెర్ల 1, తాడిచెర్ల 2 నాశనం అయిపోయింది. ఇది అక్కడ శ్రీరాంపూర్ చేస్తా అని అయిపోయింది. ఇది పోయింది. ఇంకొకటి జరిగినది ఏమంటే, ఈ చట్టం చేసిన తర్వాత పార్లమెంట్లో ఎవరైనా ఏ చట్టమైనా ఒకసారి చట్టం అయిందంటే దాన్ని అందరం అంగీకరించాల్సిందే. తెలంగాణ కూడా రాష్ట్రంలో ఆర్టికల్ 3 ద్వారా చట్టం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. లేకపోతే ఇంకా ఏదైనా కూడా చట్టం ఉన్నది కాబట్టి మనం చేయగలుగుతున్నాం. అక్కడ బొగ్గు గనులకు సంబంధించిన మొత్తము ఒక స్ట్రీమ్ లైన్గా చేయాలి అని చెప్పని సుప్రీంకోర్టు చేసిన ప్రకారము పార్లమెంట్లో ఆమోదం చట్టం వచ్చిన తర్వాత ఒక వెసులుబాటు కూడా ఇచ్చారు. అది మా ప్రాంత ట్రేడ్ యూనియన్ నాయకులకు తెలుసు, పార్టీ నాయకులు అందరూ ఏం తెలుసు. ఏమన్నారు ఆ చట్టంలో వెసులుబాటు? ఒక పీరియడ్ పెట్టారు. ఆయా బొగ్గు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులు ఈ 121 దాంట్లో ఉన్నట్టయితే అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు, ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్పత్తి చేసే సంస్థ సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం ఓనర్షిప్, ఈ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆ బొగ్గు గనులు ఈ సింగరేణికే కేటాయించేవాళ్ళు. ఓకే, అంటే సింగరేణి ద్వారా రాష్ట్ర ప్రభుత్వము కేంద్రాన్ని అది కోరాలి.
కోరడానికి Official గడువు గా. ఇచ్చారు. ఓకే. గడువు ఇచ్చారు. ఆ గడువు లోపల మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పెట్టుకోండి లే అని చెప్తే ఆ గడువు అప్పుడు కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు. అప్లికేషన్ కూడా పెట్టలేదు. పెట్టలేదు. అప్లికేషన్ పెట్టలేదు. దీన్ని ఒక ఆయుధంగా రేపు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. కార్మికులను ప్రజలను దీన్ని రెచ్చగొట్టడానికి. రెచ్చగొట్టచ్చు, సెంటిమెంట్ రగిలించవచ్చు, రేపు ఎన్నికలలో మనం ఉపయోగించుకోవచ్చు అని దాన్ని ఒక అభ్యర్థన పెట్టుకున్నాం. మరోవైపు తాడిచేర్ల 1, 2 చేసినట్టు రేపు ఈ బ్లాక్లో కూడా వాళ్ళకి అన్యాయులకు వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇప్పించుకొని తద్వారా వాళ్ళు పొందే రాయల్టీ వాళ్ళు పొందడమో ఇండైరెక్ట్గా పార్ట్నర్ ఉండడం చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేయడం వల్లనే ఆనాడు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును వీళ్ళు ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకోని మరి ఏమైనా ఉన్నాయా? ఉపయోగించుకున్నాయంటే ఛత్తీస్గఢ్ ఉపయోగించుకున్నది, ఓకే, అటుపోతే జార్ఖండ్ ఉపయోగించుకున్నది. ఎక్కడైతే ఆ వెసులుబాటు ఇచ్చారో వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సార్ మా ప్రాంతంలో అప్పుడు సుప్రీంకోర్టు జరిగింది కదా, ఇప్పుడు కొత్త బ్లాక్లు వేలంలో వచ్చేసినాయి, మాకే ఇవ్వండి, మీ యొక్క నిబంధనలు మేము పాటిస్తామంటే వాళ్ళకి అలర్ట్ చేశారు. ఈయన వెళ్ళలేదు. ఓకే. వెళ్ళపోయేసరికి ఆ గడువు ముగిసిన తర్వాత అనుకోకుండా ఇవన్నీ ఆ గడువు ముగిసినాక ఆ టెండర్ ప్రక్రియలకి మళ్ళీ బ్లాక్స్ వెళ్ళిపోయినాయి. 4 బ్లాక్స్ ఆటోమేటిక్గా వెళ్ళినాయి. వెళ్ళిన తర్వాత లేదా అంతకుముందున్న వెసులుబాటును ఉపయోగించుకొని మనిషి అక్కడ తీసుకున్నాడే. ఒరిస్సాలో 9 బ్లాక్ తీసుకున్నాడు. నీకు సింగరేణి సౌత్ తల్ల ప్రేమ ఎందుకు? నీకు సింగరేణి బిడ్డవు కదా, సింగరేణి మీద ప్రేమ ఉన్నది కదా, కార్మికులంతా నీకు ఇది ఉన్నది కదా, మరి నువ్వు అప్పుడెందుకు గడువును వినియోగించుకోలేదు? ఒరిస్సాలకు ఏం పని, తెలంగాణ తీసుకున్నావు. తీసుకొని మళ్ళీ ఏం చేస్తున్నావు? అక్కడ కూడా థర్డ్ పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు. ఓకే, పేరు కంపెనీది ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన బంధువులకు ఇచ్చేవారు. ఇవన్నీ ఆ ప్రాంతంలో గోదావరికంలో కానీ కోల్బెల్ట్ అందరికి తెలుసు, అనేక సార్లు పేపర్లో కూడా వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉత్పత్తి కూడా కాలేదు, ప్రారంభించలేదు. ఇదన్నీ కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు ఎవ్వరు మాట్లాడినా కూడా చెప్పడానికి అందంగా ఉంటాయి. వాస్తవాలు ఇవి. ఈ వాస్తవాలను ప్రజలకు కూడా తెలుసు కాబట్టి మీ ద్వారా మరొకసారి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది వినియోగించుకోలేదు. మధ్యలో తర్వాత వీళ్ళందరూ ఉత్తరం పెట్టినప్పుడు కోల్ మినిస్టర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చినారు. ఇచ్చినప్పుడు అక్కడ నుంచి రియాక్ట్ కావట్లేదు. మీరు జస్ట్ సింగిల్ అప్లికేషన్ వేయండి, మీకే వస్తుంది. మీకు రావడంతో పాటు మీకు ఒకవేళ ప్రైవేట్ ఇష్టం లేకపోతేనే బయట ఇష్టం ఉండి కనుక చేసినట్టయితే మీకే ఇచ్చేస్తాము. ఆ రాయల్టీ ద్వారా 20 నుంచి 30 వేల కోట్ల అదనపు ఆదాయం మీ రాష్ట్రానికి వస్తుంది. అట్లా ఆయా రాష్ట్రాలు పొందుతున్నాయి. తద్వారా ఏమవుతుందో ఇక్కడ సంక్షేమ పథకాలు కూడా చేయొచ్చని కోల్ మినిస్టర్ స్వయంగా కూడా మాట్లాడితే ఒక దశలో ఒక టెండర్ కొనుకొచ్చుకున్నారు పోయి. అప్పుడు నా శ్రీధర్ గారు సీఎం గారు టెండర్ ఫామ్ తీసుకొస్తే ఆ టెండర్ ఫామ్ నింపి వేయడానికి అనుమతి ఇవ్వలేదు కేసీఆర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒకసారి వాళ్ళకి సంబంధించిన మినిస్టర్ ఏమో పోవాలని తీర్మానిస్తారు, టెండర్ ఫామ్ తీసుకొని వచ్చినాక వేయొద్దని మళ్ళీ తీర్మానిస్తారు. కేవలం ఇది ఒక అంశాన్ని రాజకీయం చేయడం కోసమే. సింగరేణి ప్రత్యేక కార్పొరేషన్ కదా, దాన్ని వాళ్ళకి చేసుకోవచ్చు కదా డైరెక్ట్గా. ఓనర్షిప్ స్టేట్ గవర్నమెంట్ ఏది ఉన్నప్పటికీ 49% ఏదో పోతాం. మా వాళ్ళు అప్పుడు కూడా చెప్తారు, మీకెంత హోదా ఉన్నది మాకు అంతే ఉన్నది, మాకు కూడా కార్మికుల పట్ల సంక్షేమం పట్ల మాకు ఉన్నది అని చెప్పిన సందర్భంలో గతంలో కిషన్ రెడ్డి గారు కూడా ఈయన అసెంబ్లీలో చెప్పాడు, ఇవి బాగా మాట్లాడుతారు బీజేపీ వాళ్ళు, మా దగ్గర ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు లేడు, ఉన్నట్టు నిరూపించమని చెప్పంటే మీకు తెలుసు సింగరేణి పోరయాత్ర చేసి సింగరేణి యాత్ర చేసి 26,000 లిస్టుతో సహా అసెంబ్లీలో సబ్మిట్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది చేస్తారు అని చెప్పాను. ఇక్కడ ఒక బాధాకరణ విషయం ఏంటంటే అదే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిలో పర్మనెంట్ 30 తగ్గింది కదా చేస్తే, అందులో ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ యువతకు ఉద్యోగాలు వచ్చేటి కదా. ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు నష్టపోతున్నారు కదా. అప్పుడు నువ్వు చేసిన ద్రోహం ఏంది? ఇటు దళితులకు, గిరిజనులకు, బీసీలకు నువ్వు ద్రోహం చేస్తావు. ఆ ప్రాంతం ప్రైవేటీకరణ చేసిన నువ్వే చేస్తావు, లేదా నువ్వే చెప్తావు. ఓపెన్ కాస్ట్లు వద్ద నువ్వే చెప్తావు. అసెంబ్లీ సాక్షిగా ఓపెన్ కాస్ట్ లేకపోతే సింగరేణికి మనగడ లేదని నువ్వే మాట్లాడతావు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఎందుకు వేలంలో పాల్గొనలేదు? సింగరేణి బిడ్డింగ్ ఎందుకు వేయలేదు? ఇప్పుడు కూడా అదే వాళ్ళకి ఎన్నటికైనా కూడా ఆ రోల్స్లోకి పోయిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ చేసే ప్రయత్నం చేశారు. ఏది ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీని బదనం చేయాలా, భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎదిగింది, విపరీతమైన ఓటు బ్యాంక్ 35% దాకా ఓటు బ్యాంక్ పోయింది. రాజకీయం కోసం ఇన్ని వేల కుటుంబాలను బదనం చేస్తారు. అదే వాళ్ళ హక్కు జన్మకు. అప్పుడు ఆనాడు చేసిన పరిస్థితులు ఇప్పుడు అసలు సింగరేణి చేసే ఈ 2 పార్టీలకు సమానమైన హక్కు ఉంది, బాధ్యత. 2 పార్టీలు ఏవే తక్కువ కాదు. కాకపోతే ఇప్పుడు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ అనాలనే ఉద్దేశంతో చేస్తుంది. ఎన్నోసార్లు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కూడా రామగుండం చెప్పాడు, సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు, అట్టి బదనాలు చేస్తారు. 51% ఉన్న ఓనర్షిప్ ఉన్న
ప్రభుత్వాన్ని కాదని 49% వాటా ఉన్న వల్ల మేము ఎట్లా చేయగలుగుతాము అని చెప్పారు. ఇప్పుడు ఒక మైండ్ వేలంలోకి పెడితే ఇంత రాద్ధాంతం చేసినారు. వీళ్ళు చేసే విధ్వంసం కనుక లెక్క కడితే ఆ మైండ్తో పోల్చుకుంటే చాలా చిన్నది. ఓకే, సింగరేణి ప్రాంత కార్మికులకు ప్రజలకు చేసినంత అన్యాయము మిగతా అంతా పోల్చుకుంటే విధ్వంసం ఈ 10 ఏళ్లలో టీఆర్ఎస్ పాలన చేసినంత విధ్వంసం ఇంత అయినప్పుడు ఈ సావనపల్లికి సంబంధించి ఒక కార్మిక ప్రాంత బిడ్డగా సావనపల్లి సింగరేణికి రావాలని కోరుకుంటున్నా. రాకపోవడానికి రాజకీయ కుటిలో ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 2021లో జరిగిన వేలంలో 2 సంస్థలు, ప్రైవేట్ సంస్థలు వచ్చినాయి. ఏది ఇల్లందులో ఒకటి, ఇంకొకటి సత్తుపల్లి వస్తున్నాయి. 2 ప్రైవేటులు అవెందుకు ఇంటి వరకు తవ్వడం స్టార్ట్ చేయలేదు మరి? అంటే ఒకటే 170 చట్టం ఉంది అక్కడ. 170 చట్టం ఉన్నప్పుడు ప్రభుత్వ సంఘాలు మాత్రం చేయాల్సి ఉంటుంది. అది వేయడం వల్ల అది అడ్డుతోటి అయిపోయింది. మినరల్స్ అది 170 ఏమైనా చేసినా కూడా ప్రభుత్వమే చేయాలి. అది బహుశా కారణం అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు. అది కారణము. తర్వాత ఈ వేసే వాటిని కూడా వీళ్ళు నయాన భయాన కూడా ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వేయకండి టెండర్ ఎవరిట్లయితే చూద్దామన్న వాళ్ళు కూడా. అదైనా ఒక మాట మీద ఉండాలి, ఇదైనా ఒక మాట ఉండాలి. ఏది లేకుండా ప్రజలను, అక్కడ ప్రాంత యువతను, ప్రజలను అందరిని కూడా మోసం చేసిన పార్టీలు మాట్లాడడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటికైనా బట్టి విక్రమార్క వెళ్ళారు, కిషన్ రెడ్డి గారిని కలిశారు, సంతోషం. తప్పకుండా అది మెటీరియల్ అవుతే కావాలని నేను కోరుకుంటున్నాను. కిషన్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు. అది వేలంలో నుంచి ఒక పూల్ నుంచి తీయడము అనేది సాధ్యం కాదా అని. కానీ సింగరేణికి ఇవ్వచ్చు అనే దాని మీద ఒక టెండర్ కూడా వేరే రావట్లేదు కదా. ఎట్లా వీళ్ళేస్తే వీళ్ళకి అయిపోతుంది. ఇప్పుడు దానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్ చేసుకొని ఇంకా కొన్ని ఏళ్ళకి ఇది మొత్తం అయిపోతుంది అనేది ఇప్పటికీ అని బదనం చేస్తారు కదా. ఇప్పటికీ 1200 మిలియన్ టన్నులు ప్రూవ్డ్ 1200 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. దాంట్లో ఈ 125 ఏళ్ళలో 127 ఏళ్ళలో తవ్వింది కేవలం 200 మిలియన్ టన్నులు, ఇంకా 1000 మిలియన్ టన్నులు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు, ఇది కూడా గ్లోరిఫై చేస్తారు, ఇది కూడా ప్రైవేట్గా, సమస్య లేదు. ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి బొగ్గులు అయిన తర్వాత ఆ పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న లైఫ్లు, ఒక్కొక్క మైండ్ లైఫ్లు ఉంటాయి జీవితకాలం. ఇంకా 60, 70 ఏళ్ళు, 100 ఏళ్ళ దాకా డోకా లేదు. ఇది నేను ఎస్ కుమార్ గానో బీజేపీ నాయకులు కాదు, సాక్షాత్ ఆ ప్రాంతం CNDMడే చెప్పాడు. సింగరేణికి ఇంకా 150 ఏళ్ళ దాకా డోకా లేదని చెప్పాడు. ఎందుకు మాట మారుస్తారు, ఎందుకు చేస్తారు? రాజకీయం అంటే రాజకీయం చేయాలంటే రాయించుకుంటున్నారు కదా, ఈ 10 ఏళ్ళలో అయిపోతుంది, 12 ఏళ్ళలో వాడుకోవాలనే అంశంతో చేస్తున్నారు. కాబట్టి నేను మీ ద్వారా కోరేది ఏంటంటే ఇదంతా తప్పు, ఇదంతా తప్పుడు ప్రచారాలు. ప్రజలకు, ఆ ప్రాంత వాసులకు మొత్తము ఒక బొందలగడ్డగా చేసి పూర్తిగా నాశనం చేసిన పార్టీలు అవి 2. కాబట్టి అసలు బొగ్గును చేసిందే కాంగ్రెస్ పార్టీ. కుంభకోణాలు వీళ్ళు కొనసాగించారు, తద్వారా పరిస్థితి వచ్చింది. అది లేనట్టయితే ఆ పరిస్థితి ఉండదు. ఇంకొకటి కూడా ఏంటి, ఇక్కడ మరోవైపు పర్యావరణం సంబంధించి ఈ దేశంలో విద్యుత్ వాడకం పెరిగిపోయింది. డిమాండ్కి సరిపడా విద్యుత్ వేయాలంటే అది ఎక్కువ శాతం 80% విద్యుత్ థర్మల్ స్టేషన్ల ద్వారానే వస్తుంది. ఈ థర్మల్ స్టేషన్ కావాలంటే బొగ్గు ఉత్పత్తి ప్రొడక్షన్ కంపల్సరీ ఎక్కువ చేయాలి. ఎక్కువ చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ ఒకసారి సమీక్ష కూడా పెట్టారు. వీళ్ళందరినీ ట్రేడ్ నాయకులను అందరినీ కూడా ఆయా ప్రాంతాల బొగ్గు ఉత్పత్తి రాష్ట్రాలను పిలిచి మాట్లాడినప్పుడు డిమాండ్ మనకు 700-750 మిలియన్ టన్నుల డిమాండ్ ఉంది. ప్రొడక్షన్ చేస్తే మనకు 500-550 మించి రావట్లేదు. సింగరేణి 70 మిలియన్ టన్నులు ప్రొడక్షన్, అది హయ్యెస్ట్గా. అది ఎక్కడి నుంచి 5 మిలియన్ టన్నులు, 12 మిలియన్ టన్నుల నుంచి ఇప్పుడు 70 మిలియన్ టన్నులు వచ్చింది. కార్మికులు, అధికారులు, అక్కడ ఒక రకమైన ట్రేడ్ యూనియన్లు సమన్వయం ఉండడం వల్ల పరిస్థితి తీసుకొచ్చింది. దీనికన్నా మొదలు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసలు సింగరేణి సిక్ ఇండస్ట్రీ పోయినప్పుడు కాపాడింది ఎవరు? ఓకే, కార్మికులు మర్చిపోతారని నాయకులు అనుకుంటున్నారు. 2 సంస్థలు మా ప్రాంతంలో, FCI మూతపడ్డది, సింగరేణి కూడా మూతకు గురైందని నోటీసులు ఇచ్చేశారు, అయిపోయింది, కోలాప్స్ చేస్తామన్న పరిస్థితి ఉంటే 663 కోట్ల రూపాయలు ఆనాడు నాడు ప్రధానమంత్రి గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారు మారిటోరియం విధించడం వల్ల సింగరేణి బతికి బయటపడ్డది. ఓకే, లేకపోతే సింగరేణి ఆనాడే క్లోజ్ అయిపోయేది పరిస్థితి. 662 కోట్ల రూపాయలు ప్రతి కార్మికులకు తెలుసు, ప్రతి ఒక్కరు. అప్పుడు మానిటోరియం విధించడం వల్ల ఆ నష్టాల నుంచి బయటపడి BFIR పరిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేసి, ఐక్యంగా కలిసి, ఒక్కొక్కరు శక్తికి మించి రక్తాన్ని మొత్తం చెమడం మార్చి మొత్తం చేసి టన్నుల కొద్ది బొగ్గు ఉత్పత్తి చేసి నష్టాల నుంచి లాభాలకు తీసుకొచ్చారు. ఆనాటి నుంచి కూడా ఇప్పటిదాకా లాభాలకి తీసుకొస్తున్నారు. ఇదేదో వీళ్ళు పెద్ద ప్రణాళికం చేసినది కాదు. మా సంస్థను మేము కాపాడుకోవాలి, మా సింగరేణి మేము కాపాడుకోవాలని నడుం బిగించి సెలవులు మర్చిపోయారు. రాత్రి పగలు డ్యూటీ, ఓవర్ టైం అవన్నీ మర్చిపోయి ఉత్పత్తి చేసి సింగరేణి కాపాడింది. ఆ సింగరేణి మనగడ ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ, ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఓకే,
కానీ ఇప్పుడు అవన్నీ పక్కకు పోయి ఇది చేస్తూ ఉంటారు. తెలంగాణ అది sentiment. మర్చిపోతారు. వీళ్ళకి తెలియదు చరిత్ర, మాకు తెలుసు కదా. ఓకే. వాళ్ళు పార్టీ పెట్టింది 2001 పెట్టింది. ఇవి జరిగినాయని అప్పుడు కానీ జనాలకు మీరు చెప్పింది ఓట్లే కదా తెలంగాణ వాళ్ళు సెంటిమెంట్. కార్మికులు మారిపోయారు. అక్కడ ఓకే. ఏమైంది, 1,16,000 మంది కార్మికులు, ఇప్పుడు 38,000కి వచ్చింది. అంటే ఎంతమంది పోయింది కార్మికులు? ఆ కార్మికులు పాతకాలం అందరూ కూడా తెలుసు. ఇప్పుడు 12,000 మంది పిల్లలంతా కూడా కొత్త వాళ్ళకి ఈ స్టోరీ ఇవన్నీ తెలియదు కదా. యూత్కి అందరికి ఏం తెలుస్తుంది? ఆ పద్ధతిలో పాత వాళ్ళకి అందరు కూడా తెలుసు, ట్రేడ్ యూనియన్ నాయకులకు అందరూ తెలుసు. ఆ రోజు వాజ్పేయి గారు కాపాడకపోతే సింగరేణి పరిస్థితి ఏంది అనేది. కాబట్టి ఏమంటున్నారంటే రాజకీయం చేయొచ్చు, తప్పలేదు, ఏ పార్టీలో రాజకీయం చేయదు. కానీ అబద్ధాలను 100 అబద్ధం చేసి మొత్తం ఏదో ఎందుకంటే ఏదో ప్రచారం ఉంది కదా, ఏదో చేయాలంటే దేనో బదనం చేయాలనే దాని మీద చేస్తున్నారు. అది తప్పు. సింగరేణి కార్మికులు విజ్ఞులు, ప్రజలంతా కూడా తెలియదు, అంతకన్నా మించి చైతన్యవంతులు. కాబట్టి అది జరగదు. మీ యొక్క ప్రచారానికి అంత ఓట్లు రాలే అవకాశం అక్కడ లేదు. థ్యాంక్ యూ కుమార్ గారు. ఇది సింగరేణికి సంబంధించినంత వరకు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు చేసినటువంటి విధ్వంసం వల్లనే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం తలుచుకొని నామినేటెడ్ పద్ధతిలో రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూనుకొని కేంద్రాన్ని ఒకసారి అడిగితే తప్పేం లేదనేటువంటి విషయం కుమార్ గారు చెప్తున్నారు.